FTP task. So brackets lo file transfer protocol. FTP file transfer protocol. హెడింగ్ పెట్టుకున్నారా? ఓకే. సో FTP ఆ నేమ్ లోనే ఉంది, ఫైల్ ట్రాన్స్ఫర్ అని. సో ఈ టాస్క్ ఏ పర్పస్ కి యూస్ చేస్తారు? ఫైల్ ట్రాన్స్ఫరింగ్ పర్పస్ కి. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఆల్వేస్ చెప్తూ ఉంటాం కదా, ఇప్పుడు క్లయింట్ మనకి ఫైల్స్ ఇలా సెండ్ చేస్తాడు, లైక్ ఎక్సెల్ గా ఫ్లాట్ ఫైల్, CSV ఫైల్ లాగా సెండ్ చేస్తారు. సో దాన్ని మనం లోడ్ చేయాలి డెస్టినేషన్ కి అని, SQL సర్వర్ లోకి. బట్ ఆ ఫైల్స్ ఎలా తీసుకుంటాం మనం? క్లయింట్ డైరెక్ట్ గా మన సిస్టమ్ లోకి ఫైల్స్ సెండ్ చేస్తారా? లైక్ జీమెయిల్ సెండ్ చేయడానికి అవుతుందా? అవ్వదు, పాసిబిలిటీ ఉండదు. లైక్ డ్రైవ్స్ అని కానీ ఇలాంటి సెక్యూరిటీ లేని క్లౌడ్ లో పెట్టరు అనమాట. ఓకేనా? సో వాళ్ళకంటూ ఒక సపరేట్ సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఫైల్స్. ఓకేనా? ఇక్కడ చూస్తే ఈ లోగో చూడండి, ఇక్కడ ఎర్త్ లోగో ఉంది, గ్లోబ్. ఇక్కడ ఒక CPU లాగా, ఒక డేటాబేస్ లాగా ఉందా లోగో? సో ఏంటంటే వాళ్ళ సర్వర్ కనెక్ట్ చేసి, సో ఆ సర్వర్ నుంచి మనం ఫైల్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? జస్ట్ ఇది క్లయింట్ ఫైల్స్, క్లయింట్ వేరే సర్వర్ నుంచి ఫైల్స్ రిసీవ్ చేసుకోవడానికి, సెండ్ చేయడానికి సో యూజ్ చేస్తారు మెయిన్ గా. ఓకేనా? ఇప్పుడు మన సిస్టమ్ లో నుంచి సో క్లయింట్ సర్వర్ కి ఎలా కనెక్ట్ అవుతామంటే ఈ FTP టాస్క్ యూజ్ చేసి కనెక్ట్ అవుతాం. ఓకేనా? సో దీనికి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓన్లీ ఫైల్స్ రిసీవింగ్ కి, సెండింగ్ కి మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా? ఓకేనా? సో దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే, సో మనకి సెండ్ మెయిల్ టాస్క్ ఎలా కాన్ఫిగర్ చేస్తామో సిమిలర్ వేలోనే ఉంటుంది. సెండ్ మెయిల్ కి ఏ కనెక్షన్ కావాలి? సెండ్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ కదా. దీనికి మనకి FTP కనెక్షన్ కావాలన్నమాట. అదే ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా కనెక్షన్ ఇవ్వచ్చు, లేదు మనం సపరేట్ గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తే న్యూ కనెక్షన్, ఇక్కడ మనకి FTP కనెక్షన్ అని ఉంటుంది. FTP. సో ఇక్కడ ఉంది ఆ కనెక్షన్, FTP కనెక్షన్. జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ చేస్తే ఇక్కడ మనకు సర్వర్ నేమ్ అడుగుతుంది. సర్వర్ నేమ్ మేబీ లింక్ అవ్వచ్చు, లేకపోతే ఈ 101.23.45. ఇలా వస్తుంది కదా, అలాంటి IP అడ్రస్ అన్న అవ్వచ్చు. ఇది కంప్లీట్ గా మన క్లయింట్, మన TLs మేనేజర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ సర్వర్ పోర్ట్. ఓకేనా? పోర్ట్ నంబర్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది, అదంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక టైమ్ అవుట్ ఇన్ సెకండ్స్. మనం SMTPలో ఏం చూసాం? మిల్లీ సెకండ్స్ చూసామా? ఇక్కడ మనకు సెకండ్స్ లో ఉంటుంది. సో ఇది మనం ఎగ్జాక్ట్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ రిట్రీవ్స్, ఎన్ని ఫైల్స్ మనం రిట్రైవ్ చేస్తున్నాము, ఎన్ని ఫైల్స్ మనం తీసుకుంటా ఉన్నాం, అకౌంట్ మ్యాండటరీగా ఇవ్వాలి. ఎందుకంటే క్లయింట్ సర్వర్ మనం కనెక్ట్ అవుతాం కదా, వాళ్ళ బిజినెస్ డేటా మనం తీసుకుంటా ఉన్నాం. అప్పుడు తీసుకుంటా ఉన్నామంటే సో మనకి మనం వాళ్ళ ఎంప్లాయీస్ కాదు. ఓకేనా? జస్ట్ వాళ్ళ డేటా మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం అంతే. సో అప్పుడు వాళ్ళ డేటా ఎక్కడ రాంగ్ అవ్వకుండా, సో వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఎన్ని ఫైల్స్ తీసుకుంటున్నారు, ఎంత KB తీసుకుంటారు, ఇవన్నీ క్యాప్చర్ చేస్తారు. ఓకేనా? సో ఎన్ని ఫైల్స్ తీసుకుంటున్నారు, ఎంత KB. సో KBs లో మనం ఇక్కడ సంథింగ్ ఏదైనా సర్వర్స్ నేమ్స్ ఇచ్చేసి సో ఇవన్నీ ప్రొవైడ్ చేసామంటే టెస్ట్ కనెక్షన్ సక్సీడ్ అవుతుంది. ఇప్పుడు మనకు అవ్వదు, ఎందుకంటే మనకి సర్వర్ అంతా అవైలబుల్ ఉండదు కదా. సో అప్పుడు FTP కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం జస్ట్ ఆ కనెక్షన్ ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ అనే ఇది ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మనకు లోకల్ పాత్, రిమోట్ పాత్ అని 2 పాత్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు బల్క్ ఇన్సర్ట్ లో మనకి సోర్స్, డెస్టినేషన్ ఉంటుంది కదా. నార్మల్ బల్క్ ఇన్సర్ట్ అనే కాదు, వేరే వాటిలో కూడా సోర్స్, డెస్టినేషన్ కనెక్షన్ ఇస్తాం కదా. అలానే ఇక్కడ రిమోట్ పాత్, లోకల్ పాత్ అని. రిమోట్ పాత్ అనేది సోర్స్ పాత్. ఓకేనా? రిమోట్ అంటే రిమోట్
కనెక్షన్ అన్నమాట. సో వాళ్ళ క్లయింట్ సర్వర్ కి మనం కనెక్ట్ అయి ఉంటాం. ఆ పాత్ అంటే ఇక్కడ ఏం లేదు, ఫోల్డర్ నేమ్. ఓకే, ఇక్కడ వస్తుంది, ఇక్కడ కనెక్షన్ లేదు కాబట్టి ఫోల్డర్ పాత్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళ సర్వర్ కనెక్ట్ అయ్యాము, ఆ సర్వర్ లో ఏ ఫోల్డర్ లో ఫైల్స్ ఉన్నాయి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఆ లింక్ అంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లోకల్ పాత్ అంటే మన పాత్ అన్నమాట, మన ఫోల్డర్. ఇక్కడ మేబీ సెండ్ ఫైల్స్ ఉండొచ్చు, మనం రిసీవ్ చేసుకుంటున్నాం కదా ఫైల్స్, ఇక్కడ రిసీవ్ ఫైల్స్ అని క్లిక్ చేయాలి. అప్పుడు వాళ్ళ రిమోట్ పాత్ ఏ పాత్ లో అయితే మనకి ఫైల్స్ ఉన్నాయో ఆ పాత్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. మన లోకల్ పాత్ మనం ఏ ఫోల్డర్ లో అయితే ఫైల్స్ ప్లేస్ చేయాలనుకుంటా ఉన్నాము, లైక్ ఏ ఫోల్డర్ ఉంది, SSIS సోర్సెస్, సో కంప్లీషన్ ఫోల్డర్, ఆ ఫోల్డర్ లో మేబీ ఫైల్స్ రావాలి అనుకుంటున్నాం కాబట్టి ఆ ఫోల్డర్ ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ ఈజ్ రిమోట్ పాత్ వేరియబుల్ అని ఉంది కదా, జస్ట్ దీన్ని మనం ట్రూ చేస్తే ఇక్కడ వేరియబుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా. సో వేరియబుల్ ద్వారా మనం పాస్ చేయొచ్చు. ఇది తెలుసు కదా మీకు, మనం ఇంతకు ముందు దేనికి డిస్కస్ చేసాం, బల్క్ ఇన్సర్ట్ కి అనుకుంటాం, బల్క్ ఇన్సర్ట్ కి. సో ఇక్కడ ట్రూ చేస్తే వేరియబుల్ అడుగుతుంది, సో మనం వేరియబుల్ ద్వారా పాస్ చేయొచ్చు లైక్ ఆ పర్టికులర్ ఫోల్డర్ అనేది. సో ఇలా అనమాట. ఇక్కడ మనకు మాక్సిమం యూజ్ చేసి సెండ్ ఫైల్స్, రిసీవ్ ఫైల్స్. ఓకేనా. ఇక్కడ క్రియేట్ లోకల్ డైరెక్టరీ, క్రియేట్ రిమోట్ డైరెక్టరీ, అంటే క్రియేట్ అంటే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, లైక్ మనకి ఫైల్ సిస్టమ్ లో ఎలా ఉంది అలానే. ఓకేనా. ఫైల్ సిస్టమ్ లో ఏమంటే మన లోకల్ డెస్క్టాప్ లో, మన ల్యాప్టాప్ లో మనం ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి క్లయింట్ సర్వర్ కూడా మనం కనెక్ట్ అయ్యి అక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు. అదే ఫైల్ సిస్టమ్ లో మనకి ఆప్షన్ ఉంటుందా, ఓన్లీ మన లోకల్లో మాత్రమే మనం ఏమైనా చేయగలం. రిమోట్ అంటే క్లయింట్ సర్వర్ లో మనం ఏం చేయలేం కదా, బట్ ఇక్కడ క్లయింట్ సర్వర్ లో చేయొచ్చు. క్రియేట్ రిమోట్ డైరెక్టరీ, రిమూవ్ లోకల్ డైరెక్టరీ, రిమోట్ డైరెక్టరీ, డిలీట్ లోకల్ ఫైల్స్, డిలీట్ రిమూవ్ ఫైల్స్. ఒకసారి కనెక్ట్ అయ్యామంటే ఏ ఆపరేషన్ అయినా మనం చేయొచ్చు, డిపెండ్స్ ఆన్ ఆపరేషన్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే క్రియేట్ రిమోట్ డైరెక్టరీ అంటే ఏంటి, మనకి జస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. సో మనకి సోర్స్ డెస్టినేషన్ తో అవసరం లేదు, జస్ట్ మనకి పాత్ ఉంటే చాలు, ఆ పర్టికులర్ ఫోల్డర్ లో క్రియేట్ అవుతుంది. అలా డిపెండ్స్ ఆన్ ఇక్కడ మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. డిలీట్ లోకల్ ఫైల్స్, ఫైల్ లొకేషన్ ఇస్తే చాలు డిలీట్ అవుతుంది. సో డిలీట్ రిమోట్ పాత్, సో ఆ రిమోట్ పాత్ ఇస్తే ఆ పర్టికులర్ రిమోట్ పాత్ లో మనకి ఫైల్స్ డిలీట్ అవుతాయి. సెండ్ ఫైల్స్, సెండ్ అంటే సో రిమోట్ పాత్, లోకల్ పాత్ నుంచి రిమోట్ పాత్ కి సెండ్ చేస్తా ఉంటాం. అదే మనకు రిసీవ్ ఫైల్స్ అంటే వాళ్ళ రిమోట్ పాత్ నుంచి మన పాత్ కి రిసీవ్ చేసుకుంటా ఉన్నాం, లోడ్ చేసుకుంటా ఉన్నాం. ఓకే. ఇక్కడ రిమోట్ పాత్ అంటే క్లయింట్ పాత్ అని గుర్తుపెట్టుకోండి, లోకల్ పాత్ అంటే మన లోకల్ సిస్టమ్, మన ల్యాప్టాప్ లో, మన డ్రైవ్స్ లోకి లోడ్ అవుతుంది. ఓకేనా. క్లియరా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి? రిమోట్ పాత్ అంటే ఆల్వేస్ క్లయింట్ పాత్. ఓకే, అక్కడ నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తాము, రిసీవ్ చేసుకుంటా ఉన్నాం ఫైల్స్. ఇక్కడ వాళ్ళ ఫోల్డర్ పాత్ సంథింగ్ ఏదైనా ఉంటుంది, నెక్స్ట్ మన లోకల్ ఫోల్డర్ కి లోడ్ చేస్తా ఉన్నాం. జస్ట్ ఇక్కడ ఓకే ఇచ్చాము అంటే సో ఇది కాన్ఫిగర్ అవుతుంది. జస్ట్ ఎగ్జిక్యూట్ చేసామంటే మన లోకల్ పాత్ కంప్లీట్ ఫోల్డర్స్ అన్ని వస్తుంది, ఏ ఫోల్డర్స్ ఏంటి అనేసి మనం స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా కాకుండా వాళ్ళు వేరే డిఫరెంట్ వేస్ ఉన్నాయి, అది నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ లో చెప్తాను. SSIS యూస్ చేసి ఎలా చేస్తాము అంటే FTP టాస్క్ యూస్ చేసి చేస్తాం. ఓకేనా. సో అది కాకుండా మనకు వాళ్ళు డ్రైవ్ లో పెట్టడం కానీ, మెయిల్ సెండ్ చేయడం కానీ అలా అంతా ఏముండదు. ఓకేనా. డేటా మొత్తం ప్రతిదీ డేటాబేస్ లో ఉంటుంది, మేబీ ఎక్సెల్ ఫైల్స్, ఫ్లాట్ ఫైల్స్ లో స్టోర్ చేసి ఉంటారు. అది కూడా మనకి జీమెయిల్లో, డ్రైవ్లో అలా ఉండదు. ఓకేనా. వాళ్ళు సపరేట్ సర్వర్ లింక్స్ అలా ఉంటాయి, సో అందు నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అందులో నుంచి. క్లియరా. ఓకే. సో ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. Point. Generally, client will place
Generally, client will place their files in their FTP location. Generally, client will place their files in their FTP location. Generally, client will place their files in their FTP location or source location for security reasons. For security reasons. For security reasons. Next point, to get the files from their FTP or remote path, to get the files from their FTP or remote path, to get the files from their FTP or remote path to local path, we will use FTP task. We will use FTP task. We will use FTP task. ఒక second. Okay. Next, third point note చేసుకోండి. The SSIS FTP task. The SSIS FTP task. The SSIS FTP task is used to perform different kinds of operations. Different kinds of operation. The SSIS FTP task is used to perform different kinds of operations on files and folders. On files and folders. For instance, files and folders. Files and folders. For instance, if you want to send or receive the files,
If you want to send or receive the files from FTP server to local server, for FTP server to local server, we can use this SSIS FTP task. We can use this SSIS FTP task. Next point, FTP task is required the server ID. FTP task is required the server ID. FTP task is required server ID. FTP task is required the server ID. Brackets పెట్టుకోండి ఇది. So IP address to connect to the client server. IP address to connect to the client server to pull the source files. IP address to connect to the client server to pull the source files. Without having IP address, we cannot able to access the server. We cannot able to access the server. We cannot able to access the server. So configurations ఎలా అని తెలుసు కదా మీకు, మీరు కనెక్షన్స్ అంతా ఎలా చేయాలి తెలుసు కదా. ఈ నావిగేషన్స్ మీరు రాసుకుంటారా? ప్రొవైడ్ సర్వర్ నేమ్, ప్రొవైడ్ పోర్ట్ నంబర్, ప్రొవైడ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటారా? సో మీకు తెలుసు కదా కనెక్షన్స్ అంతా ఎలా ఇవ్వాలి అనేసి. నావిగేషన్స్ మీరు రాసుకోండి. నెక్స్ట్ జస్ట్ ఏ అని పెట్టుకోండి. ఏ ఫస్ట్ రిమోట్ పాత్ అని. రిమోట్ పాత్ అంటే ఏమంటే చెప్తాను. రిమోట్ పాత్, సో దానికి క్లయింట్ ఫైల్ పాత్. Client file path location. Client file location. వద్దండి, client source location. Client source location. Client source location. Next, B local path. So local path where we need to pull the files. Local path where we need to pull the files. Brackets lo destination file path. Destination file path. Brackets lo destination file path.
కంప్లీటా? కంప్లీటా లాస్ట్ పాయింట్ అందరిది? సో నెక్స్ట్ ఇక్కడ మనం కంటైనర్స్ చూద్దాం. ఓకేనా? సో కంటైనర్ అంటే ఏంటి జనరల్ గా? కంటైనర్ అనే పేరు ఎప్పుడన్నా విన్నారా? నవి ఏం కంటైనర్ అంటే? ఎక్కువ చేసుకుంటాం పోర్ట్ లో ఉంటాయి కంటైనర్స్. వాయిస్ బ్రేక్ అవుతుంది, సరిగా వినపడుతుంది. మామూలు పోర్ట్ ఏరియాస్ లో ఉంటాయి కదా బ్రో. అవును అవును. సో అందులో ఏం ప్లేస్ చేస్తారు? ఏ ఫైల్స్ ఇది సారీ ఏమైనా స్టోర్ చేయొచ్చు కదా? ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక కంటైనర్ ఉంటుంది, అందులో గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా ఉండొచ్చు. కార్స్, బైక్స్, డిఫరెంట్ ఏదైనా కదా. సో ఆ కంటైనర్ దేనికి యూజ్ అవుతుంది? ఏదైనా స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, స్టోరేజ్ యూజ్ అవుతుంది. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనం టాస్క్స్ స్టోర్ చేయొచ్చు. ఓకేనా? స్టోరింగ్ అంటే స్టోరింగ్ అని కాదు కంప్లీట్ గా. ఇప్పుడు కంటైనర్ అంటే మీకు తెలుసు, గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అనుకోండి మీకు రిలేటెడ్ గా. ఓకేనా? సీక్వెన్స్ అంటే 1 by 1 కదా, ఒక ఆర్డర్ కదా. సీక్వెన్స్ అంటే 1 by 1 ఎగ్జిక్యూట్ అవ్వడం. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ టాస్క్స్ ఇక్కడ మనకి ఎక్కడ ఉంటుంది? ఇది కంట్రోల్ ఫ్లో లో ఉంటుంది. కంట్రోల్ ఫ్లో లో ఏముంటుంది? మనకు టాస్క్స్ ఉంటాయి, అవునా? సో ఈ గ్రూప్ ఆఫ్ టాస్క్ ని ఒక సీక్వెన్షియల్ వేలో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మనం ఒక ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? సో అదే మెయిన్ మీనింగ్. సో ఇప్పుడు కంటైనర్ అంటే డిఫరెంట్ మీనింగ్ వస్తుంది, సీక్వెన్స్ అంటే డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. అన్నిటిని మనం కంబైన్ చేస్తే ఇప్పుడు కంటైనర్ అంటే మనకి పోర్ట్స్ లో ఉన్న కంటైనర్, సో మనకి షిప్పింగ్ కి, వాటికి ట్రాన్స్పోర్టేషన్ కి యూజ్ అవుతుంది ఆ కంటైనర్స్. సీక్వెన్స్ అంటే ఒక ఆర్డర్ అన్నమాట. ఇక్కడ మనం కంటైనర్స్ అంటే ఏం థింక్ చేయాలంటే, అక్కడ అంటే అది ఐటమ్స్, ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడతాం? డేటా గురించే కదా డిస్కస్ చేస్తాము. ఇక్కడ మనకి టాస్క్స్ ఉన్నాయి, ఆ టాస్క్సే మనకి ఇక్కడ మనం ప్లేస్ చేయొచ్చు, ఒక ఆర్డర్ లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఏదైనా తీసుకున్నాం, మేబీ సక్సెస్ఫుల్ ప్యాకేజ్ ఏదైనా తీసుకున్నాం. సో ఇది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నాకు 4 డేటా ఫ్లో టాస్క్స్ ఉన్నాయా? 4 డేటా ఫ్లో టాస్క్ ఉన్నాయి. సో ఒక్కొక్క డేటా ఫ్లో టాస్క్ డిఫరెంట్ టేబుల్స్ అనుకుందాం. డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఫరెంట్ డెస్టినేషన్స్ కి, డిఫరెంట్ టేబుల్స్ కి డేటా లోడ్ అవుతాం. ఓకేనా? ఇక్కడ సోర్స్ డెస్టినేషన్ వేరు, ఇక్కడ వేరు, డిఫరెంట్ అన్నమాట. మేబీ ఇది ప్రైమరీకి టేబుల్ అవ్వచ్చు, మాస్టర్ టేబుల్ అవ్వచ్చు, ఇది ఫారిన్ కి అవ్వచ్చు. ఓకేనా? అప్పుడు ఏం చేస్తాము? సో దీన్ని కనెక్షన్ ఇస్తాం, అవునా? ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ కీ అవుతేనే కదా మళ్ళీ మనం ఫారిన్ కీలో డేటా ఇన్సర్ట్ చేయగలం. లేకపోతే ఫారిన్ కీలో మనం డేటా ఇన్సర్ట్ చేసేకి అవుతుందా? ఫారిన్ కీ టేబుల్ అవుతుందా ఇన్సర్ట్ చేయడం? సో ఇప్పుడు నాకు 4 ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ సీక్వెన్స్ లేదనుకుందాం. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? నాకు 4ని సపరేట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే
4 అట్ ఎ టైం ఇండివిజువల్ గా రన్ అవుతాయా? అదే మనకు డిపెండెన్సీ ఉంటే, ఇలా డిపెండెన్సీ గాన మనం ఇచ్చామంటే ఎలా రన్ అవుతుంది? 1 బై 1 రన్ అవుతుందా? 1 బై 1 రన్ అయిందా? ఇలా నాకు ఇంకొక ఇలా నాకు 8 ఉన్నాయంటే ఎలా రన్ అవుతుంది? సో 8 ఒకేసారి రన్ అయిందా? ఇంకొక 2 యాడ్ చేద్దాం. ఎన్ని రన్ అయింది? సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు? కంప్లీట్ ఎన్ని డేటా ఫ్లో టాస్క్స్ ఉన్నాయి? 12 ఉన్నాయి. 12 లో మనకి ఈ 2 మాత్రం ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ 2 ఎగ్జిక్యూట్ అయింది. అవునా? మళ్ళీ రీరన్ చేసి కూడా చూడండి. ఒక 2 మాత్రం లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా? మనకు 10 డేటా ఫ్లో టాస్క్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయింది. రిమైనింగ్ 2 మాత్రం నాకు మళ్ళీ ఎగ్జిక్యూట్ అయింది. సో మళ్ళీ ఇంకొక 4 తీసుకుందాం. ఇది తీసుకుందాం. మనకి డేటా తక్కువ ఉంది కాబట్టి అది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి వెళ్ళిపోతుంది. జస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేసి చూడండి. చూడండి, కొన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి ఫస్ట్, కొన్ని రన్ అయ్యాయి, రిమైనింగ్ దాని తర్వాత రన్ అయ్యాయి. అవునా? సో ఇది దేని బేసిస్ మీద రన్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టాస్క్ మేనేజర్ కాదు, అది కాదు. System on security. ఓకే, డివైస్ మేనేజర్. గుర్తొచ్చి. సో ఇక్కడ డివైస్ మేనేజర్ లో మనకి ఏ కనెక్షన్స్ ఉన్నాయో అన్ని ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాసెసర్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రాసెసర్ అని. సో నాది i5 ప్రాసెసర్ కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని ప్రాసెసర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ప్రాసెసర్స్ ఉన్నాయా? 8 ప్రాసెసర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఎన్ని రన్ అవుతుంది అట్ ఎ టైమ్? 10 రన్ అవుతుంది. 10 డేటా ఫ్లో టాస్క్ రన్ అవుతుంది. అవునా?
అది ఎలా తీసుకుంటుంది అంటే మనకి ఉన్న ప్రాసెసర్స్ +2 తీసుకుంటుంది. ఇప్పుడు నాకు 8 ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, 8 ప్రాసెసర్ +2 ఎంత అవుతుంది కౌంట్? 10. సో అట్ ఎ టైం 10 డేటా ఫ్లో టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం కొంచెం స్లోగా చూసామంటే 10 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైండ్ అవుట్ చేశారా? లేదంటే ఇవి రిమూవ్ చేస్తారు, 10 మాత్రమే పోయింది. సో ఇప్పుడు చూడండి మనకి 12 ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయొచ్చు. 2 మాత్రం తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, 10 ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ 2 మాత్రం మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా? ఇది మనకి 10 డేటా ఫ్లో టాస్క్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎలా తీసుకుంటుంది అంటే బేస్డ్ ఆన్ ప్రాసెసరే తీసుకుంటుంది. ఓకేనా? సో మనకి ప్రాసెసర్ +2 యాడ్ అవుతుంది. ఇప్పుడు నాకు 4 ప్రాసెసర్స్ ఉన్నాయంటే ఎన్ని డేటా ఫ్లో టాస్క్ ఎగ్జిక్యూట్ అవుతుంది నాకు? 6. అదే 2 ఉందంటే 4 ఉందంటే 6 డేటా ఫ్లో టాస్క్. ఓకేనా? అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు మనకి ప్రాసెసర్స్ అన్ని, ఇప్పుడు ప్రాసెసర్ దేని మీద రన్ అవుతుంటుంది? మేబీ నా టాస్క్ ఉంది కదా, ఈ పర్టికులర్ టాస్క్ అనేది దేని మీద రన్ అవుతూ ఉంటుంది? ప్రాసెసర్స్ మీద రన్ అవుతూ ఉంటుందా? అవునా కదా? ఇప్పుడు ఈ టాస్క్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనకి ప్రాసెసర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మనకి రియల్ టైంలో మనం సర్వర్ కనెక్ట్ అయి ఉంటాం. సో ఆ పర్టికులర్ సర్వర్ లో సో మేబీ డిఫరెంట్ యూజర్స్ కానీ, ఇప్పుడు ఇక్కడే నాకు సీక్వెల్ సర్వర్ లో జాబ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సీక్వెల్ సర్వర్ లో ప్రొసీజర్స్ రన్ అవుతూ ఉంటాయి, ప్రొసీజర్ క్రియేట్ చేస్తూ ఉంటాము, డేటా ఇన్సర్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ ఒక్క టాస్కే కాదు, ఈ ఒక్క ప్యాకేజే కాదు, మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో నాకు ఈ కంప్లీట్ నా ప్రొసీజర్ మొత్తము అంతా కంప్లీట్ ఈ పర్టికులర్ ప్యాకేజ్ కి యూజ్ అయిపోతే రిమైనింగ్ ప్యాకేజెస్ ఇదేంటి మొత్తం నాకు ఇక్కడే యూజ్ చేసుకుంటే రిమైనింగ్ ప్యాకేజెస్ నాకు రన్ అవుతాయా? రన్ అవుతాయా? పాయింట్ క్లియర్ గా ఉందా లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 10 మొత్తం నా కంప్లీట్ 8 ప్రాసెసర్స్ కూడా కంప్లీట్ ఈ ప్యాకేజ్ కే రన్ అవుతూ ఉన్నాయి కదా, ఈ ప్యాకేజ్ కోసమే రన్ అవుతున్నాయి. బట్ నాకు రియల్ టైంలో మేబీ నేను SQL లో కూడా వర్క్ చేస్తూ ఉంటాను, ఆ ప్రొసీజర్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాను, ప్యాకేజెస్ ఇంకా వేరే ప్యాకేజెస్ కూడా రన్ అవుతూ ఉంటాయి. మొత్తం నా మొత్తం ఇది మొత్తం ఇక్కడే రన్ అవుతూ ఉంటే వీటికే అప్లికేబుల్ అవుతూ ఉంటే రిమైనింగ్ వాటి సంగతి ఏంటి అంటున్నా. అవి స్లోగా వర్క్ అవుతాయి, హ్యాంగ్ అవుతాయి కదా. సో మొత్తం ప్రాసెసర్ మొత్తం దీనికి అప్లికేబుల్ అయిపోతే రిమైనింగ్ మనకి రన్ అవ్వదు అనమాట. అందుకోసం మనము లిమిట్ చేయొచ్చు. సో ఎన్ని డేటా ఫ్లో టాస్క్ రన్ అవ్వాలి అనేసి మనం లిమిట్ చేయొచ్చు. అది ఎలా లిమిట్ చేస్తామంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ లోకి వెళ్ళామంటే ఇక్కడ మనకు మ్యాక్స్ కాంకరెన్సీ ఎగ్జిక్యూటబుల్ అని ఉంటుంది. ఇక్కడ ఉందా మ్యాక్స్ కాంకరెంట్ ఎగ్జిక్యూటబుల్, ఇక్కడ ఆల్వేస్ డిఫాల్ట్ -1 అనే ఉంటుంది. ఓకేనా? -1 అంటే ఏమంటే మనకి ఎన్ని ప్రాసెసర్స్ ఉన్నాయో, ఓకేనా, అన్ని ప్రాసెసర్స్ యూజ్ చేసుకోమని. ఓకేనా? ఇక్కడ -1 అంటే మనకి 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 10 ప్రాసెసర్స్ కూడా ఉండొచ్చు. సో కంప్లీట్ గా మొత్తాన్ని యూజ్ చేసుకోమని -1 అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 అని ఇస్తాను, 2 అని ఇచ్చి సేవ్ చేసి క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎన్ని రన్ అవుతాయో చూడండి. అక్కడ 2 అని ఇచ్చాం కదా, అట్ టైం 2 మాత్రమే రన్ అవుతుంది కదా, 2 రన్ అవుతా ఉందా? ఇంకోసారి చూడండి. అది 2 మాత్రమే పిక్ చేసుకుంటుందా? చూసారా? టూ డేటా ఫ్లో టాస్క్ పిక్ చేసుకుంటుందా, మోర్ దెన్ 2 పిక్ చేసుకుంటుందా? హలో No. బ్రో
2 కదా పిక్ చేసుకుంటుంది. అక్కడ మనం ప్రాపర్టీస్ లో ఏమి ఇచ్చాము 2 ఇచ్చాం. 2 సో -1 అని ఉంటే సో మొత్తం అంతా యూజ్ చేసుకోమని, మొత్తం ప్రాసెసర్ ని యూజ్ చేసుకోమని. మనం ఇప్పుడు 2 ఇచ్చాం కాబట్టి రిమైనింగ్ మనకి ఎన్ని ప్రాసెసర్స్ ఉంటాయి, ఇంకా 6 or 7 ఉంటుంది కదా ప్రాసెసర్స్. ఆ ప్రాసెసర్స్ మీద డిఫరెంట్ ప్యాకేజెస్, డిఫరెంట్ ప్రొసీజర్స్, సీక్వెల్ మొత్తం రన్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి ఈక్వల్ గా ఉంటుంది కదా, అప్పుడు అన్ని ప్రాపర్ గానే రన్ అవుతాయి. ఓకేనా. సో ఇలాగైనా చేస్తే మనం -1 అని ఉంటే మొత్తం యూజ్ చేసుకుంటే అప్పుడు రిమైనింగ్ కూడా రన్ అవ్వదు. మనం ఒక SQL MSBI టూల్ మాత్రమే ఉండదు కదా మనకు, ఎన్నో బిజినెస్ అప్లికేషన్స్ బ్యాక్ ఎండ్ రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో వాటికి ఎఫెక్ట్ అవ్వకుండా, రిస్ట్రిక్ట్ చేయకుండా మనం దీన్ని రన్ చేయాలి. ఓకేనా. ఇక్కడ మనకి కంట్రోల్ ఫ్లో ఉంటుంది ఆ ఆప్షన్, ప్రాపర్టీస్, మ్యాక్స్ కాంకరెంట్ ఎగ్జిక్యూటబుల్. మీరు 2 ఇచ్చారంటే 2, 4 ఇచ్చారంటే 4 తీసుకుంటుంది. 4 తీసుకుని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ 4 పిక్ చేసుకుంటాం, తర్వాత 4 అలా పిక్ చేసుకుంటాం, 4, 4. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఇండివిజువల్ గా ఎలా రన్ చేయాలో చూసాం. అదే డిపెండెన్సీ ఉంటే కనెక్షన్ ఇస్తాం కదా, ఇలా 1 by 1 కనెక్షన్ ఇస్తాం. ఇలా కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎలా రన్ అవుతుంది పిక్ చేసుకుని 1 by 1 రన్ అయిందా. ఓకే. ఇప్పుడు ఇది డిఫరెంట్ టేబుల్స్ అనుకోండి. ఇప్పుడు ఈ 4 టాస్క్స్ వచ్చి నాకు మేబీ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అనుకుందాం. ఓకేనా. ఈ 4 వచ్చి సేల్స్ అనుకుందాం. ఓకేనా. ఈ 4 వచ్చి మేబీ మార్కెటింగ్ డేటా అవ్వచ్చు, లేకపోతే ఫినాన్స్ డేటా అవ్వచ్చు. ఓకేనా. ఈ 4 ఇప్పుడు మనం అన్ని ఒకేసారి పెడితే మనకి చూడడానికి క్లమ్జీగా ఉంటుందా. ఇప్పుడు ఏ ప్యాకేజ్ ఏ పర్పస్ కానీ మనకు అర్థమవుతుందా, లేదు కదా. అదే మనము సీక్వెన్స్ కంటైనర్ తీసుకొని ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ టాస్క్ ఒక దగ్గర పెట్టవచ్చు. ఇంకొక సీక్వెన్స్ కంటైనర్ తీసుకోవచ్చు. సో ఈ గ్రూప్ ఆఫ్ టాస్క్స్ ఇంకో దగ్గర పెట్టవచ్చు. ఈ 4 కంట్రోల్ ప్రెస్ చేసుకొని మీరు అప్ యారో డౌన్ యారో ఇస్తే ఇలా వర్క్ అవుతుంది. ఇంకొక సీక్వెన్స్ కంటైనర్ తీసుకున్నాం. ఈ 4 టాస్క్ ఒక దగ్గర ఇస్తుంది. ఇప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా. ఇక్కడ మేబీ సేల్స్ మ్యానుఫ్యాక్చర్, HR, ఇలా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా గ్రూప్ ఆఫ్ టాస్క్స్ ఒక దగ్గర పెట్టి. ఇప్పుడు మేబీ సేల్స్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత సేల్స్ అవ్వాలి, ఇలా డిపెండెన్సీ ఉందంటే అప్పుడు మనం ఈ సీక్వెన్స్ కంటైనర్ కి ఈ సీక్వెన్స్ కంటైనర్ కి మనం కనెక్షన్ ఇవ్వచ్చా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ముందు రావాలి అనుకుందాం. సో ఇది రిమూవ్ చేసేద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే నాకు సేల్స్ డేటా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా. ఎందుకు అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ప్రోడక్ట్స్ నే కదా సేల్ చేస్తారు. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకి డేటా ఎంటర్ అవ్వాలి ఆ టేబుల్స్ లో, తర్వాతే సేల్స్ కదా.
వచ్చేసింది. ఎక్కడ పెట్టుకుందో సో ఇలా కనెక్ట్ చేయొచ్చు మనం. ఇప్పుడు చూడండి మనకు 4 టాస్క్ సెపరేట్ చేశాం కదా. ఇప్పుడు ఇది 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, తర్వాత సేల్స్ అవుతుంది, తర్వాత హెచ్ఆర్ అవుతుంది. అవునా. సో ఇప్పుడు మూడు ఒక ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 3 సీక్వెన్స్ కంటే ఒక ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. 1, 2, 3 ఇలా. బట్ అందులో మనం డేటా ఫ్లో టాస్క్ ఒక ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుందా అందులో ఉన్నట్టు టాస్క్. ఇక్కడ కనెక్షన్స్ ఏం లేవు కదా. అక్కడ మనకు ఇండిపెండెంట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇండివిజువల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అందులో ఉన్నది 2 అట్ ఎ టైం రన్ అవుతుంది, 4 అట్ ఎ టైం రన్ అవుతాయి. అదే మనము అక్కడ కూడా మనం 2 ఇచ్చామంటే లైక్ ప్రాపర్టీస్ 2 ఇచ్చామంటే ఫస్ట్ 2 పిక్ చేసుకుంటుంది, తర్వాత 2 మళ్ళీ సేల్స్, అందులో 2, తర్వాత 2 అలా రన్ అయిందా. ఇప్పుడు దీంతో కనెక్షన్ ఇచ్చామంటే 1 by 1 కనెక్షన్ ఇచ్చామంటే 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనకి ఈ మ్యాక్స్ కాంకరెంట్ ఎగ్జిక్యూటబుల్ తో ప్రాబ్లం లేదు కదా. కనెక్షన్ ఇచ్చామంటే ఇవన్నీ ఎప్పుడు మనం చేయాలి అంటే, సో మనకి డిపెండెన్సీ ఉంది అన్నప్పుడే ఇలాంటి డిఫరెంట్ అప్రోచెస్ ని ఫాలో అవుతాం. ఓకేనా. ఇప్పుడు సేల్స్ డేటా మనం లోడ్ చేస్తున్నాము, ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి సంబంధం లేదు. ఓకేనా. సంబంధం లేదు అన్నప్పుడు మనం ఇండివిజువల్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. డిపెండెన్సీ ఉంది అన్నప్పుడు కనెక్షన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. ఇలా మీరు డిఫరెంట్ అప్రోచెస్ ఫాలో అవ్వచ్చు అనమాట. దీన్ని ప్యారలలిజం అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం కనెక్షన్స్ లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడు ఇండివిజువల్ గా, దాన్ని ప్యారలలిజం అంటారు. సో ఇలా ఒక సీక్వెన్స్ లో ఎగ్జిక్యూట్ చేసేదాన్ని సీక్వెన్స్ అంటారు. క్లియరా. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ మనము చేయొచ్చు అన్నమాట. ఇంకా చెప్పాలంటే నోట్ ప్యాడ్. నాకు ఎంప్లాయీ టేబుల్ ఉంది, లేదంటే సీక్వల్ ఓపెన్ చేద్దాం. అక్కడ ఉన్న టేబుల్స్ మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చో చూపిస్తున్నాను. ప్రొడక్షన్ టేబుల్స్ మీకు తెలుసు కదా, మీకు అందరికి. ఇప్పుడు ప్రోడక్ట్ కేటగిరీ ఉంది, ఇందులో ఏముంటుంది, ఓన్లీ 4 rows ఉంటాయి కదా. కేటగిరీ ఐడి, కేటగిరీ నేమ్. అవునా కదా. నెక్స్ట్ మనకు సబ్ కేటగిరీ టేబుల్ ఉంది కదా, సబ్ కేటగిరీ ఉంది. ఇప్పుడు ఏది ఫస్ట్ లోడ్ చేయాలి, కేటగిరీనా సబ్ కేటగిరీనా. కేటగిరీ. ఇప్పుడు నేను 2 అట్ ఎ టైం రన్ చేస్తే ఏమవుతుంది, 2 మిస్ మ్యాచ్ అవుతాయి కదా. ఫస్ట్ నాకు కేటగిరీ రన్ అవ్వాలి, తర్వాత సబ్ కేటగిరీ రన్ అవ్వాలి. అవునా. అప్పుడు మనం ఎలా చేయొచ్చు, ఇక్కడ ప్యాకేజ్ ఫస్ట్ టాస్క్ కి సెకండ్ టాస్క్ కి మనం కనెక్షన్ ఇవ్వచ్చా ఇవ్వలేము. ఇవ్వచ్చు కదా. ఇప్పుడు అదే నాకు ఇది 2 డిఫరెంట్ టేబుల్స్ అన్నప్పుడు నాకు కనెక్షన్ ఇక్కడ అవసరం లేదు కదా. కనెక్షన్ అవసరం లేదు. అలా బిజినెస్ లాజిక్ ని బేస్ చేసుకుని మనం చేయగల. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ టేబుల్ ఉంది, లైక్ ప్రోడక్ట్. ఓకేనా. ఇప్పుడు సబ్ కేటగిరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కదా మనకి ప్రోడక్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అవునా కదా. అందులోనే కదా సబ్ కేటగిరీ ఐడి అంతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము నంబర్స్ జనరేట్ చేయకుండా ఇక్కడ మనం తీసుకోగలమా.
అవ్వదు కదా. కేటగిరీ, సబ్ కేటగిరీ, తర్వాత ప్రోడక్ట్. ఓకేనా, తర్వాత రిమైనింగ్ టేబుల్స్ అంతా. నెక్స్ట్ ప్రోడక్ట్ లేకుండా మనం ఇక్కడ సేల్స్ డేటా లోడ్ చేయగలమా? సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్, హెడర్ డీటెయిల్స్ లోడ్ చేయలేం కదా. ఎందుకంటే ఫస్ట్ ఇది డిపెండెన్సీ ఉంది అక్కడ, ఓకేనా. ఇప్పుడు మనకి 10 o'clock కి రన్ అవుతాయి ప్యాకేజెస్ అంటే మనం డైరెక్ట్ గా అన్ని ఫైల్స్ మనం లోకల్ ఫోల్డర్ లోకి లోడ్ చేసుకుంటాం, ఓకేనా. సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసినంత మాత్రాన మనము ఫస్ట్ ఏది లోడ్ చేయాలి ఏమి అనేసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ లోడ్ అవ్వాలి, తర్వాత సబ్ కేటగిరీ, తర్వాత ప్రోడక్ట్, తర్వాత సేల్స్, తర్వాత పర్చేజెస్, ఇలా డిఫరెంట్ లోడ్ చేస్తాం, ఓకేనా. డిపెండెన్సీ లేనివి ఇప్పుడు మన ప్రొడక్షన్ కి హ్యూమన్ రిసోర్స్ కి సంబంధం ఉంటుందా? హ్యూమన్ రిసోర్స్ లో మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ ఇవి ఉంటాయి. సో మనకి ఎంప్లాయీ డీటెయిల్ కి ప్రోడక్ట్ కి సంబంధం ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. ఉంటుందా? ఉండదు కదా. అప్పుడు నేను దీన్ని సపరేట్ గా రన్ చేయొచ్చు కదా, ఇండివిజువల్ గా. అప్పుడు నాకు 2 టేబుల్స్ లో డేటా లోడ్ అవుతుంది. నేను వెయిట్ చేయాల్సిన పని లేదు కదా. ఇప్పుడు ఇందులో లోడ్ అయ్యేంత వరకు నేను ఇక్కడ వెయిట్ చేయాల్సిన పని లేదు కదా. సో అలా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఒక ఐడియా వచ్చిందా ఇప్పుడు? సో అప్పుడు నేను వెయిట్ చేయాల్సిన పని లేదు. నాకు ఇక్కడ డేటా లోడ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ డేటా లోడ్ అవుతుంది. ఈ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఇవి మనము ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో పెట్టి లోడ్ చేస్తూ ఉంటాం, ఓకే. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి మేబీ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనుకున్నాం. ఇది వచ్చి సేల్స్ అంటే మనం ఇక్కడ ఉన్న సేల్స్ అనుకుందాం, ఓకేనా. ఇది హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ అనుకుందాం, ఓకేనా. ఇక్కడ మనం ఇప్పుడు డిపెండెన్సీ ఇవ్వాల్సిన పనే లేదు, ఓకేనా. ఇది రన్ అవుతుంది. ఇక్కడ మనకి డిపెండెన్సీ ఉండొచ్చు కదా, మళ్ళీ డేటా ఫ్లోలో డిపెండెన్సీ ఉండొచ్చు. మేబీ ఇక్కడ ఈ స్కీమా ఉంది కదా, సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, వీటికి డిపెండెన్సీ లేకపోవచ్చు హెచ్ఆర్ తో. బట్ ఇక్కడ టాస్క్ లో డిపెండెన్సీ ఉంటుంది. ఎలా అంటే ఇక్కడ మీరు టేబుల్స్ చూసారంటే ఇది చూడండి. ఫస్ట్ ఎంప్లాయీ ఉంటుందా, డిపార్ట్మెంట్ ఉంటుందా? ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ ఐడి ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? ఫస్ట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఎంప్లాయీ క్రియేట్ అవుతాడు. ఎంప్లాయీ అప్పుడు ఇక్కడ డిపెండెన్సీ ఉంది కదా. అప్పుడు ఈ 2 టేబుల్సే తీసుకున్నాం. ఇక్కడ మనకు ఇది డిపార్ట్మెంట్ అనుకుందాం, ఫస్ట్ ఇది ఎంప్లాయీ అనుకుందాం. ఇప్పుడు డిపెండెన్సీ ఉంది కదా. ఇప్పుడు రెండు నేను అట్ టైం రన్ చేయడానికి లేదు, ఎందుకంటే ఫస్ట్ డిపార్ట్మెంట్ లోడ్ అవ్వాలి, తర్వాత ఎంప్లాయీ లోడ్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ రెండింటికి నేను కనెక్షన్ ఇవ్వచ్చా? అప్పుడు ఇస్తే నాకు ఫస్ట్ డిపార్ట్మెంట్ అవుతుంది, తర్వాత ఎంప్లాయీ అవుతుంది. ఇప్పుడు నాకు ఒక ఆర్డర్ లో ఉందా? అలానే నెక్స్ట్ చూడు, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ హిస్టరీ, ఎంప్లాయీ పే హిస్టరీ ఉంది. సో పే హిస్టరీ అంటే ఎంప్లాయీకి పే చేసి ఎంత శాలరీ అనేసి. ఇప్పుడు ఎంప్లాయీ ఉంటేనే కదా మనం పే చేస్తాము, లేని ఎంప్లాయీకి పే చేయడానికి అవుతుందా? లేదు. ఇప్పుడు దీనికి డిపెండెన్సీ ఉంది. సో అలా మనం కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ కూడా డిపెండెన్సీ ఉంది, ఓకేనా. అలా మనము చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడు, పర్సన్ అడ్రస్, పర్సన్ పాస్వర్డ్, పర్సన్ అంది. పర్సన్ అంటే పర్సన్ డీటెయిల్స్, నేము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇవన్నీ ఉంటాయి. సో పర్సన్ ఉంటేనే కదా మనం పాస్వర్డ్ ఇవ్వగలుగుతాము, ఈమెయిల్ ఐడి ఇవ్వగలుగుతాము. ఫస్ట్ పర్సన్ టేబుల్ లోడ్ చేయాలి, తర్వాత డిపెండెన్సీ ఉంటుంది. బట్ ఇక్కడ పర్సన్ టేబుల్ కి ఎంప్లాయీ టేబుల్ కి డిఫరెన్స్ ఉందా? ఇది 2 సపరేట్ స్కీమాస్ కదా, సపరేట్ స్కీమాస్, ఏం డిపెండెన్సీ ఏం ఉండదు. అప్పుడు మనం ఎలా రన్ చేస్తాము? ఇండివిజువల్ గా రన్ చేయొచ్చు. సో అన్నిటికీ డేటా నాకు లోడ్ అవుతూ ఉంటుంది. ఇలా మనము సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని మనం రన్ చేయొచ్చు. ఇక్కడ ప్రాపర్టీస్ లో వెళ్ళి ఇది ఇంపార్టెంట్, ఓకేనా. మొత్తం ప్రాసెసర్స్ అన్ని కూడా నాకు ఈ సీక్వెన్స్ కంటైనర్ కే రన్ అవ్వకుండా డిఫరెంట్ ప్యాకేజెస్ కానీ బ్యాక్ ఎండ్ సర్వర్స్ కానీ అన్నిటికీ యూజ్ అవ్వాలి. సో అన్ని ప్రాపర్ గా ఉండాలి కాబట్టి, లోడ్ అవ్వాలి కాబట్టి మనం అలా చేస్తాం, ఓకేనా. ఇలా రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత సేల్స్ అవుతుంది, బట్ హెచ్ఆర్ ఇండివిజువల్ గా రన్ అవుతాయి. చూసారా? ఇప్పుడు చూడండి, సో మ్యానుఫ్యాక్చరింగ్ రన్ అయిన తర్వాత సేల్స్ రన్ అవుతుంది, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ హెచ్ఆర్ వచ్చి అట్ ఎ టైం రన్ అవుతాయి.
రన్ అవుతాయి. అట్ ఎ టైం రన్ అయ్యాయి, సేల్స్ తర్వాత రన్ అయ్యాయి. సో ఇలా మనం డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని మనకు అర్థం అవుతుంది. మనం వాళ్ళకి కేటీ ఇస్తారనమాట. మనకు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, అది మనకి ఇస్తారు. అంటే కంప్లీట్ ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ టేబుల్లో ఏముంటుంది, ఎంప్లాయీ టేబుల్లో ఏముంటుంది, సో హ్యూమన్ రిసోర్స్ అంటే ఏంటి, పర్సన్ టేబుల్స్ లో ఏముంటాయి, సో ప్రొడక్షన్ లో ఏముంటుంది, సో ఇవన్నీ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ బిజినెస్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ డేటా మెయింటైన్ చేస్తా ఉన్నారు ఏంటి అనేసి, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. మోస్ట్లీ మీరు చేసేదంతా కూడా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీదే ఉంటుంది. ఓకేనా. ఆల్రెడీ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి. జస్ట్ మీరు వెళ్ళి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఏమన్నా ఎన్హాన్స్మెంట్స్ ఏమన్నా ఉంటే ఎన్హాన్స్ చేయాలి. ఓకేనా. సో హెడ్డింగ్ పెట్టుకోండి, సీక్వెన్స్ కంటైనర్ అండ్ ప్యారలల్ మెకానిజం అని పెట్టి. ప్యారలల్ మెకానిజం, ప్యారలల్ అంటే ఏంటి అనే, ప్యారలల్ అంటే ప్యారలల్ అంటే తెలుసా? రెండు సమానంగా రెండు పన్నులు ఒకేసారి చేద్దాం. ప్యారలల్ అంటే అన్ని ఒకేసారి చేయడం అనమాట. చేయడం 2-3 థింగ్స్. సీక్వెన్స్ అంటే 1 by 1 కదా. ఇక్కడ మనము అన్ని చేస్తున్నాం. ఓకేనా. సీక్వెన్స్ కంటైనర్ లోను ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాం. లైక్ ఇలా ఒక సీక్వెన్స్ కంటైనర్ లో ఈ ఒక్కొక్క టాస్క్ ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నాం, అన్ని అట్ ఎ టైం కదా. అట్ ఎ టైం డిపెండెన్సీ కూడా క్రియేట్ చేస్తాం. రెండు ఇక్కడే మనం అప్లికేబుల్ అవుతాయి, రెండు వీటికి. సీక్వెన్స్ కంటైనర్ అండ్ ప్యారలల్ మెకానిజం. సో ఫస్ట్ పాయింట్, sequence container is used to execute the task in a sequential way. Execute the sequential way. Execute the task in a sequential way. Execute the task in a sequential way. Sequence container is used to execute the task in a sequential way. These container simply groups. This container simply groups the tasks together. This container simply groups the tasks together. Task together and execute. So next point, in SSIS, when we connect precedence constraint, between one task to another task, precedence constraint అంటే ఏంటి ఇక్కడ తెలుసు కదా అందరికి. ప్రెసిడెన్స్ కన్స్ట్రెయిన్ అంటే ఏది నవీన్? ప్రెసిడెన్స్ కన్స్ట్రెయిన్ అంటే శ్రావణ్ బ్రో. ప్రెసిడెన్స్ కన్స్ట్రెయిన్ అంటే
మనం చెప్పాను కదా ప్రాపర్టీస్ బ్రో. ప్రాపర్టీస్ కాదు, ఈ లైన్ ని కదా మనం ప్రెసిడెన్స్ కన్స్ట్రెయిన్ అంటాము. అదే నేను ప్రాపర్టీస్ ఏవేవి ఉంటాయి మనకు సక్సెస్, ఫెయిల్యూర్, కంప్లీషన్. So in SSIS, when we connect precedence constraint between one task to another task, then it will execute each task in a sequential way. When we connect precedence constraint between one task to another task, then it will execute each task in a sequential way. Each task in a sequential way. Next point, if we need to run independent data flow task, if we need to run independent data flow task at a time, if we need to run independent data flow task at a time, we'll go for parallel approach. We'll go for parallel approach. Complete. We'll go for parallel approach. Next point, the number of data flow tasks, the number of data flow task execution, the number of data flow task execution will depends on the number of data flow task execution will depends on number of processors in a PC plus 2. The number of data flow task execution will depends on number of processors in a PC. Next point, if the number of processors are 4, if the number of processors are 4, then 6 data flow tasks will execute at a time. If the number of processors are 4, then 6 data flow tasks will execute at a time. Complete a point. Okay. So next note and petkondi ee points. Note lo first point. To limit the task execution,
To limit the task execution, we have an option called max concurrent executable. To limit the task execution, to limit the task execution, we have an option called max concurrent executable, which is available in control flow properties, which is available in control flow properties. Which is available in control flow properties. The default value of the default value will be -1. The default value will be -1. The default value will be -1. It means it will defaultly use all the processors. All the processors. The default value will be -1. It means it will defaultly use all the processors. Next point. As there are many applications. As there are many applications running in the real time. As there are many applications are running in the real time. As there are many applications are running in the real time, we should not use all the processors. We should not use all the processors to execute only S-size packages. We should not use all the processors to execute only S-size packages. So we have to specify the number. We have to specify the number there. So we have to specify the number there. So we have to specify the number there so that we can limit the execution of tasks. So that we can limit the execution of tasks. Complete అందరు కంప్లీట్ బ్రో. సో ఇప్పుడు అర్థమైంది ఏ పర్పస్ కి యూజ్ చేస్తారు సీక్వెన్స్ కంటైనర్ అని. ప్యారలల్ అప్రోచ్ ఎప్పుడు వెళ్తారు, సీక్వెన్స్ అప్రోచ్ ఎప్పుడు వెళ్తారని. ఇది డిపెండ్స్ ఆన్ ఒక్కో ప్రాజెక్ట్ ఒక్కోలాగా ఉంటుంది. వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఇది డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్ గా. ఓకే. సో FTP టాస్క్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసు కదా. ఫైల్స్ ని రిసీవ్ చేసుకోవడానికి క్లయింట్ ఫైల్స్. సో క్లయింట్ రిమోట్ లొకేషన్ లో ఉన్న ఫైల్స్ ని మనం మన లోకల్ ఫోల్డర్ లోకి లోడ్ చేసుకోవచ్చు అన్నమాట.